హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. ఇది వింటారా? స్కిప్ చేస్తారా? అనేదైతే మీ ఇష్టమే. బట్ ఇది నేనెందుకు ఇక్కడ అడ్రెస్ చేస్తున్నానంటే, మీలో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మోస్ట్‌లీ నేను కామెంట్స్ చూస్తాను. బట్ ఈ కామెంట్ నేను ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాను రీసెంట్ టైమ్స్‌లో. అందుకే దీనికోసం నేను మాట్లాడుతున్నాను. అదేంటంటే ఆహ్, ప్రతి వీడియో కూడా డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ కానీ, నేమ్ బేస్డ్ కానీ ఆర్ రాశి బేస్డ్ కానీ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో, నాకర్థమైంది దాని వెనక మీ ఇంటెన్షన్ ఏంటి అనేది. అంటే కార్డ్స్ పిక్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. డైరెక్ట్‌గా పిక్ చేసుకోవచ్చు అని. బట్ ఇక్కడ మీరొక విషయం అర్థం చేసుకోవాలండి. ఇది జనరల్ రీడింగ్. మీ నేమ్ బేస్డ్‌గా మీరు పిక్ చేసుకున్నా సరే, మెజారిటీ పీపుల్ కూడా అదే కార్డ్‌ని పిక్ చేసుకోవడం వల్ల కార్డ్స్ మీ ఎనర్జీ తీసుకుంటేనే ఆ సిట్యుయేషన్స్ అయినా వర్కౌట్ అవుతాయి. లేకపోతే అది కూడా అంటే మీకు రెజోనేట్ అవ్వచ్చు. బట్ 100% జనరల్ రీడింగ్ లానే ఉంటుంది. ఈవెన్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నా. అయితే మీరేమనుకోవచ్చంటే ఇది షార్ట్ కట్ కదా! ఈజీ వే కదా! అని అనుకోవచ్చు. కాకపోతే అన్ని కంటెంట్‌కి నేమ్ బేస్డ్, అన్ని కంటెంట్‌కి డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్, రాశి బేస్డ్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే నేను ఏ రీడింగ్ చేసినా సరే అంటే కొన్ని కంటెంట్స్ అనేవి చూసుకుంటాను. చూసుకొని దాని ప్రకారం ఎలా సూటబుల్ అవుతుందో ఆ విధంగా ఆలోచించి చేస్తాను. మీరిక్కడేంటంటే ఏదో సింపుల్‌గా అంటే ఇలా పెట్టేస్తే అయిపోతుంది అని అనుకోవచ్చు కానీ, అలా అన్ని రీడింగ్స్‌కి అవ్వదండి. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. కొన్ని రీడింగ్స్‌లోని చాలా మందికి ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరు క్వెషన్ ప్రకారం రీడింగ్ చూడరండి. మీ పర్సన్ ప్రకారం ఆర్ మీకు తెలిసిన వాళ్ళ ప్రకారం కూడా చూస్తారు. అంటే నేనిప్పుడు ఆల్ఫాబెట్ బేస్డ్ పెట్టాననుకోండి, ఆర్ డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ పెట్టాననుకోండి, అలా చూసేవాళ్ళు చాలా మందున్నారండి రీడింగు. ఈవెన్ క్వెషన్ అనేది వాళ్ళ కోసం అయినా సరే, స్టిల్ వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ పర్సన్ కోసం చూసి అలా కూడా డౌట్స్ రైజ్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో చాలా మందే ఉన్నారు. ఇలా ఏంటంటే, ఇప్పుడు నేను నేమ్ బేస్డో లేకపోతే డేట్ బేస్డో చేసినా సరే నాకు ఈ రకంగా కామెంట్స్ ఒస్తున్నాయి. నేనేంటంటే నార్మల్ బేస్డ్‌గా చేసినా సరే డేట్ బేస్డ్, మంత్ బేస్డ్ లేకపోతే నేమ్ బేస్డ్‌గా చేయమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తానండి. అన్ని వీడియోస్ అయితే అలా చేయడానికి కుదరదు. ఇది మీరేంటంటే రాంగ్‌గా అర్థం చేసుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ బేస్డ్‌గా నేను చేస్తానండి ఏదైనా సరే. అక్కడ రిక్వైర్‌మెంట్ అలా ఉంటే డెఫినిట్‌గా అది నేను చేస్తాను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ రిక్వైర్‌మెంట్ ఆ విధంగా లేనప్పుడేంటంటే నేను నాలా చేస్తాను. పర్టిక్యులర్‌గా రీడింగ్‌లో అయితే డిఫరెన్స్ ఉండదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఇంట్యూషన్ చెప్పిన దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని చేసుకున్నా సరే, అది మీకు రెజోనేట్ అవుతుంది. బట్ మీలో చాలా మందేంటంటే, అసలు మీ ఇంట్యూటివ్ ఎబిలిటీనే టెస్ట్ చేయరు. మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని టెస్ట్ చేయడం కంటే, మీ నేమ్స్ అనేవి మీకు షార్ట్ కట్‌లో అనిపించి ఉండొచ్చు. బట్ నేను చెప్పేదేంటంటే, మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలండి మీరు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైఫ్‌లో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఈజీగా తీసుకోలేరు కదా! మీ ఇంట్యూషన్ బేస్ చేసుకునే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదే ఒక టెస్ట్‌లా కన్సిడర్ చేయండి. ఇందులో కూడా పాజిటివిటీ వెతుక్కోండి. ఎప్పుడూ కూడా ఈజీ వేస్ చేసుకోవడం అనేదే అన్నిటికి సొల్యూషన్ కాదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. యాక్చువల్‌గా ఇంత డెప్త్‌గా నేనేంటంటే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను ఏ కేటగిరీలో పెట్టినా సరే దానికి రిలేటెడ్‌గా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టే నేను ఈరోజు ఇది అడ్రెస్ చేశాను. మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. అది మోర్ దెన్ హాఫ్ అని కూడా చెప్పొచ్చండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుందండి. ఫుల్‌గా వస్తుందని నేను చెప్పను కానీ, కొంచెమైనా సరే వస్తుందని మాత్రం చెప్పగలను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి. ఇంకా ఎక్కడో కానీ కొంత కన్‌ఫ్యూజన్ ఉంది అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీకు మీ పర్సన్‌కి ఇప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదండీ! ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఏమైనా సరే కర్మ వల్లనా? లేకపోతే మీరేమైనా లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికా? లేకపోతే ఇంకేదైనా సిట్యుయేషన్స్ వల్లనా? అసలు అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎందుకు అనేది రీడింగ్ అండి. అంటే మరింకేంటో కాదు. కర్మ వల్లన ఏమైనా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టయితే అట్‌లీస్ట్ మీరు అంటే ఇది ఎలా
సార్ట్ అవుట్ చేసుకోవాలి ఆర్ ఎలా పీస్ చేసుకోవాలి అనేది యూనివర్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తుందా, లేకపోతే లైఫ్ లెసన్స్, ఇంకేదైనా మీ ఎండ్ నుంచి మీరు చేయడం ఛాన్స్ ఉందా అని ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ రీడింగేనండి. అంటే ఇలాంటి రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా. ఎందుకంటే రోజులో నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్ కోసం వచ్చే వాళ్ళలో 90% రిలేషన్షిప్ ఇష్యూస్తో వచ్చే వాళ్ళే ఉంటారండి. సో అందుకే నేను ఏంటంటే ఈ రీడింగ్స్ కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అలా అని చెప్పి మిగతా రీడింగ్స్ కూడా నేను చేయకుండా ఉండట్లేదు, చేస్తున్నాను. బట్ స్లోగా ఆర్డర్లో అయితే అన్ని చేస్తాను. అండ్ చూద్దాం, అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి లాపిస్ లజూలీ క్రిస్టల్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీ పర్సన్ కి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి మీ కర్మ వలన, లేకపోతే వాళ్ళ కర్మ వలన, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ లో చాలా ట్రబుల్స్ ఉన్నట్టున్నాయండి. ఒక ప్రాబ్లమే ఉన్నట్టు అనిపించట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్ అట్లీస్ట్ అంటే సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు. ఒకటి సార్ట్ అవుట్ చేద్దాం, ఒకటి బెటర్ చేద్దాం అనగాని ఇంకొకటి స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకొక రకంగా ఏదో ఒకటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఇదేంటంటే కంటిన్యూస్ గా రిపీట్ అవుతుందండి. అంటే ఈ పర్సన్ తో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉందాం అనుకున్నా, ఈ పర్సన్ విషయంలో మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది, మీరు ఇంకా సాల్వ్ చేయగలరు, పర్వాలేదు, మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేస్తారు అనుకుని కాన్ఫిడెంట్ గా ప్రయత్నం చేస్తున్నా సరే మళ్ళీ కూడా ఏదో ఒకటి వస్తుందండి. మీకు ఏమనిపిస్తుంది అంటే లైఫ్ అంతా ఈ పర్సన్ తో ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయా, ఇంకా లైఫ్ ఎప్పటికీ మారదా, ఇక్కడే ఉండిపోతారా అని మీకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒకటి తర్వాత ఒకటి సమస్యలండి ఈ పర్సన్ తో ఉంటే. అది కూడా ఈ పర్సనే కారణం అని చెప్పడానికి ఏం లేదు. ప్రతిసారి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తున్నాయి. సో బేసిక్ గా మీకు అంటే ఈ పర్సన్ కూడా ప్రాబ్లం అనిపిస్తున్నారు, కానీ అంటే ఇది సాల్వ్ అవ్వట్లేదు కదా, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి కదా. సో అంటే ఈ పర్సన్ వన్ ఆఫ్ ద రీజన్ అండి, మెయిన్ రీజన్ లాగా మీరు ఏంటంటే అనుకోవట్లేదు. బట్ డెఫినెట్ గా చాలా రోజుల నుంచి అయితే లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే వ్యక్తులు మంచిగా మాట్లాడుతున్నారు, వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నట్టే సపోర్ట్ చేస్తున్నారు, కానీ వ్యక్తుల వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తున్నాయండి. మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ థింగ్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. అండ్ సిచ్యువేషన్ అయితే అసలు మీరు ఎందుకో కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా అది ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. దానికి తోడు వ్యక్తులు ఏంటంటే మంచి చేస్తాం, మంచిగా సపోర్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం థింగ్స్ ని కాంప్లికేట్ చేసేస్తున్నారు. అది ఎందుకు అంటే మీ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుస్తుంది, మీ వ్యక్తి ఏంటో మీకు తెలుస్తుంది. బట్ మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేబీ మీరు చెప్తే వాళ్ళకి తెలియచ్చు, కానీ వాళ్ళకి అనిపించిన ప్రకారమే వాళ్ళు మీకు తిరిగి ఏదైనా చెప్పడం కానీ, తిరిగి అంటే సపోర్ట్ చేయడం కానీ చేస్తారు. కానీ మీ పర్సన్ ఏంటో వాళ్ళకి అంటే అంత క్లియర్ గా తెలియడం కానీ, లేకపోతే మీ పర్సన్ విషయంలోనే ఏంటంటే ఇలానే హ్యాండిల్ చేయాలని క్లారిటీ కానీ వాళ్ళకి కూడా ఉండదు కదా. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యలో సిచ్యువేషన్స్ అనేవి మూడో వ్యక్తి వల్ల మరికొంచెం కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఇదైతే కర్మ కాదండి. మీ ఇద్దరి మధ్యలోని అంటే కర్మ అనేది అయితే లేదు. అట్లీస్ట్ లేదు అని చెప్పను, కానీ సిచ్యువేషన్స్ అయితే కార్మిక్ కాదు. ఆర్ ఈ పర్సన్ కూడా మీకు కార్మిక్ పార్ట్నర్ కాదు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు సరిపోయే పర్సన్ అని చెప్పొచ్చండి. అంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఒకప్పుడు ఉండేది. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఉంటుంది. ఏమైనా సరే ఈ వ్యక్తితో సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయా? ఎండ్ అవుతాయా? లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని మీకు డౌట్ ఉంటే నేను అంటే కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే ఏదైనా మాట్లాడతాను. బట్ మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక డెస్టిన్డ్ పార్ట్నర్ లాంటి వాళ్ళండి. సో ఇలాంటి రిలేషన్‌షిప్ ఆబ్వియస్‌గా బ్రేక్ అవ్వదు. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ మాత్రం చూస్తారు. ఎందుకంటే మన లైఫ్‌లో మనం ఒక రాంగ్ పాత్‌లో వెళ్ళాం అనుకోండి.
సో థింగ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఆ టైంకి అన్ని వర్కౌట్ అయిపోయినట్టే ఉంటాయి. బట్ అక్కడికి డెస్టినేషన్‌కి రీచ్ అయినప్పటికీ రాంగ్ పాత్ కదా! అప్పుడు తెలుసుకుంటాం. రాంగ్ పాత్‌లో వచ్చాం. అందుకే మనకి ఇంతకాలం ఇంత ఎంజాయ్‌మెంట్ ఉంది. ఇంతలా ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. బట్ ఈ లాస్ట్‌కొచ్చేసరికి మనం రాంగ్ పాత్‌లోకొచ్చేసాం. మేబీ మిస్టేక్ చేసేసాం అని రియలైజ్ అవుతారు. కానీ ఈ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒకటి తర్వాత ఒకటి మీకు ఛాలెంజింగ్‌గానే అనిపిస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఏంటంటే అసలు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదా? లేదా? అనే డౌట్స్‌ని మీలో రైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఫేస్ చేస్తారండి. ఎందుకంటే రైట్ పాత్ ఇదే కాబట్టి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఈ జర్నీ అనేది మీకు అంత ఈజీగా అయితే ఉండదు. కొంత కాంప్లికేటెడ్‌గానే ఉంటది. ఈవెన్ ఈ పర్సన్ కూడా ఏంటంటే వాళ్ళు మీకు ప్రామిస్ చేస్తుంది కానీ, వాళ్ళు మాట్లాడుతుంది కానీ ఎక్కడో కానీ కొంత మిస్‌లీడింగ్‌గా అనిపించడం. వీళ్ళసలు కావాలనే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారేమో, హార్ట్‌ఫుల్‌గా ఏది చెప్పట్లేదేమో, వీళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అనేలా కూడా అనిపిస్తుంటది. అది ఎందుకు అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ లవ్ అనేది మీకు అర్థమయ్యేలా చెయ్యాలనుకోని ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఫెయిల్ అవుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు ఇక్కడ ఒకటి ఎక్స్‌ప్రెస్ చేయాలనుకోని ఇంకొకటి ఎక్స్‌ప్రెస్ చేయడం. వాళ్ళు ఒకలా బిహేవ్ చేయాలనుకోని ఇంకొకలా బిహేవ్ చేయడం. లైక్ ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి అదెందుకు జరుగుతుందో. బట్ ఇది ఇలా జరగడం అనేది వాళ్ళకి కూడా నచ్చట్లేదు. మీకేంటంటే ఇదంతా అర్థమవుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే లైక్ ఎలా అర్థమవుతుందంటే వాళ్ళకి మీరు వాళ్ళు చెప్పిన ప్రతీదీ కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటంటే అది ప్రూవ్ చేయలేకపోతున్నారు అని ఫీల్ అవుతుంది. వాళ్ళకి తెలుస్తుందండి. కాకపోతే వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలి, సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి ఎలా తీసుకురావాలనేది అర్థం అవ్వట్లేదు. మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా అనే చాలా డౌట్‌తో ఉన్నారు. ఎందుకంటే పాస్ట్ నుంచి కూడా మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారండి. ఈ పర్సన్‌తో చాలా దూరం ట్రావెల్ అయినట్టున్నారు. అయినా సరే థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదు. థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో మీకేమనిపిస్తుందంటే, ఒకప్పుడు ఈ పర్సన్ దగ్గర అంటే మీరు ఏదైతే చూసారో, ఈ పర్సన్‌తో కలిసుంటే లైఫ్ ఎలా ఉంటుంది అని మీరు ఊహించుకున్నారో, అలా లేదు. మొత్తం రివర్స్‌లో ఉంది. అసలేంటి లైఫు అనుకోని మీకు మీరే చాలా స్ట్రెస్ అవుతున్నారు. నాకైతే అర్థమవుతుందండి మీ సిట్యుయేషను. కాకపోతే ఇది ఇంకొంత కాలం ఉంటుంది. అండ్ ఈ పర్సన్‌తో మీరు ఇంకా ఇంకా ట్రావెల్ అవ్వాలి కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తారండి. ఇది చూడరు. మీ లైఫ్ ఒకేసారి ఫ్రీ అయిపోతుందని నేను చెప్పను. ఎందుకంటే రైట్ పాత్ ఎప్పుడు కూడా ఈజీగా ఉండదండి. అదే ప్రాబ్లమ్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీ లైఫ్ పర్పస్ అనేది మీరు అచీవ్ చేయాలన్నప్పుడు, మీరు వెళ్ళే దారి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడతారు. కానీ, ఆ దారిలోనే మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అని. సేమ్ అండి. ఈ పర్సన్ మీకు ఏంటంటే ఒక లైఫ్ పర్పస్ అని మీరు అనుకోవచ్చు. పర్వాలేదు. సో, ఈ పాత్‌లోని మీరు కొంత ఎమోషనల్ అవ్వడం, కొంత మీకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ రావడం, కొంత థింగ్స్ అనేవి అన్‌ఈజీగా అనిపించడం, అసలు ఎప్పుడు ఇదే ఉంటుందా అనే ఫీలింగ్ రావడం, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. యాక్చువల్‌గా సోల్‌మేట్ కనెక్షన్ అన్నప్పుడు ఏంటంటే హ్యాపీగా ఉండాలి. సో, ఈ పర్సన్ విషయంలో మీకు పర్సనల్‌గా ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉందండి. మరీ అసలు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ పర్సన్ ఏంటంటే అస్సలు అంటే పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ అలా రియాక్ట్ అవ్వకపోయినా ఇవన్నీ టెంపరరీ సిట్యుయేషన్స్ అండి. బట్ మీ ఇద్దరి మధ్యలో ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ, ఆ లవ్ కానీ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీ ఇద్దరు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నా వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ సిన్సియర్‌గా ఉంటాయి. అండ్ మీ ఫీలింగ్స్ కూడా సిన్సియర్‌గా ఉంటాయి. అంటే కొన్ని సార్లు ఏమనిపిస్తదంటే ఈ పర్సన్ అంటే మీతో ఫ్లర్ట్ చేస్తున్నారేమో, మీతో సీరియస్‌గా లేరేమో, లేకపోతే ఈ పర్సన్‌కి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అనే వైబ్స్ ఇస్తుంటారనమాట. అది ఎందుకు అంటే వాళ్ళకి ఆ లవ్ కానీ, ఆ ఫీలింగ్స్‌ని కానీ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదండి. ఆర్ వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక అలాంటి వైబ్స్ మీకు ఇస్తూ ఉండొచ్చు. సో, దాన్ని బేసిక్‌గా మీరేంటంటే రాంగ్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్డ్స్‌లో అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉందండి. అది ఎలా అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి గివ్ అప్ చేసేయాల్సిన పరిస్థితొచ్చినా సరే, గివ్ అప్ చేయకుండా స్టాండ్ తీసుకొని మళ్ళీ, మళ్ళీ కూడా ట్రై చేయాలి అని కూడా అనిపిస్తుంటది. అంటే మీరు అంత స్ట్రాంగ్‌గా ఈ పర్సన్‌తో కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నారనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను ఇప్పటి వరకు చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరిది కార్మిక్ రిలేషన్‌షిప్ కాదు. సో, మీ ఇద్దరిది కైండ్ ఆఫ్ డెస్టైన్డ్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. సో, ఒక డెస్టైన్డ్ రిలేషన్‌షిప్ అయినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మోస్ట్‌లీ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి సిట్యుయేషన్స్ మాత్రం ఉంటాయండి. ఇప్పుడు లైఫ్‌లో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ లేకుండా ఎవరుంటారు? అయితే మీరు అనుకోవచ్చు, మరీ ప్రతిసారి ఏంటండి, ఎందుకండి ఇలానే జరగాలి ఎప్పుడు కూడా అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అంటే ఈ పాత్ అనేది రైట్ పాత్ కాబట్టి ఇలాంటివి కొన్ని ఉంటాయండి. బట్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీ లవ్ ఏమైనా ఈ పర్సన్ మీద తగ్గిందా అని మీరు క్వెషన్ చేసుకోండి.
నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్‌ని మీరు నమ్మలేకపోయినా, ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయలేకపోయినా, ఇంకెవరో మీ మధ్యలో ఉన్నా, లేకపోతే పాస్ట్‌లో ఉన్నంత అంటే కనెక్షన్ ఇప్పుడు లేదు అని మీకు అనిపిస్తున్నా, ఆర్ మీరు ఎగ్జాస్ట్ అయిపోతున్నా, ఈ పర్సన్ మీద లవ్ అనేది మీకు పెరుగుతుంది కానీ రోజు రోజుకి తగ్గట్లేదు. ఈ పర్సన్‌ని మీరు అంటే మిస్ అవుతూ కూడా ఉండొచ్చు. మేబీ వీళ్ళు మీతో ఒకవేళ ఈ మూవ్‌మెంట్‌లో కానీ కాంటాక్ట్‌లో లేకపోతే, మీకు వీళ్ళేంటంటే బాగా గుర్తొస్తుండొచ్చు. ఎందుకు ఇలా ప్రతిసారి జరుగుతుంది? మనం ఏదో చేద్దాం అనుకున్నా సరే మనకెందుకు అవకాశం రావట్లేదు అని కూడా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ కనెక్షన్ అనేది ఇలా ఉంటుంది. కానీ ఇది ఇలానే ఉంటుంది అని కూడా మీరు అనుకోవద్దు. అంటే కలిసి ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీ ఇద్దరి మధ్యలో ఛాలెంజెస్ ఉన్నాయి చూడండి. ఇది అంటే మీరిప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది ఇలానే అన్ని రోజులు ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే అన్ని రోజులు ఇలా అయితే ఉండదండి. మారుతుంది. ఎనర్జీస్ షిఫ్ట్ అవుతుంటాయి. సో, అప్పుడు సిట్యుయేషన్స్ మేబీ బెటర్ అవ్వచ్చు. కాకపోతే ఈ పర్సన్‌తో మీరు అప్స్ అండ్ డౌన్స్ అయితే మాత్రం చూస్తారు. అంటే వచ్చే రోజుల్లో కూడా మరీ ఇంత ఛాలెంజింగ్‌గా ఉండకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్‌తో మీరు ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బెటర్ కూడా అవుతాయండి. అంటే ఫేజెస్ ఇవి. సో, మూన్‌కి ఎలా అయితే ఫేజెస్ ఉంటాయో, అన్ని రోజులు మూన్ సేమ్ ఉండదు. ఈ రిలేషన్‌షిప్ కూడా అంతేనండి. బట్ మూన్ అయితే మళ్ళీ కనిపిస్తది. సో, లవ్ కూడా అంతేనండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్నది. ఆ మూమెంట్‌కి కనిపించకపోయినా మళ్ళీ కనిపిస్తుంది. ఆ పర్సన్ వాళ్ళని వాళ్ళు అంటే ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకెలా అర్థమయ్యేలా చేయాలి అనుకోని వాళ్ళు ఫెయిల్ అవుతున్నా, మీకది అర్థం అవుతుంది ఏదో ఒక వేలోని. మీరేంటంటే ఆ పర్సన్ మీద లవ్‌ని కట్ చేసుకోలేకపోతున్నారు కదా! సో, మీకు ఎక్కడో అది సమ్‌వేర్ అర్థమవుతుంది కాబట్టే మీరది కట్ చేసుకోలేకపోతున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనైతే మీరు ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు. కొన్ని ఇబ్బందులున్నా సరే, ఇప్పుడే అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. అసలు మీరేంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా ఫోర్స్ చేసుకోవద్దండి. జస్ట్ రిలేషన్‌షిప్ కోసం మీరు ఏదైతే స్టాండ్ తీసుకుంటున్నారో అండ్ అట్‌లీస్ట్ మీ వల్ల అది అవ్వకపోయినా సరే, ఎందుకో బాగా ఎగ్జాస్ట్ అయిపోయి గివ్ అప్ చేసేయాలనిపిస్తున్నా సరే, మళ్ళీ మళ్ళీ స్టాండ్ తీసుకుంటున్నారు చూడండి. మళ్ళీ ఎక్కడో చిన్న హోప్‌తోని మీరేంటంటే ఫైట్ చేయాలనుకుంటున్నారు చూడండి. ఆ హోప్‌తోనే ఈ రిలేషన్‌షిప్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. వచ్చే రోజుల్లో మేబీ ఆ పర్సన్ మీకోసం ఆలోచించి ఆ పర్సన్ ఏంటంటే కొంత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. అలానే మీరు కూడా ఏంటంటే మీ కోపాన్ని తగ్గించుకోండి. మీ ఆవేశాన్ని తగ్గించుకోండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. సో, ఆటోమేటిక్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బ్యాలెన్స్ అవుతుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. చేంజెస్ అనేవైతే వస్తున్నాయండి. కాకపోతే ఎక్కడో బ్లాకేజ్. అంటే బ్లాకేజ్ అని చెప్పను. డివైన్ టైమ్ అనేది ప్రెజెంట్ రాలేదండి. దానివల్ల మీకేంటంటే ఏ విధంగా ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నా మీ ఎండ్ నుంచి మీరు ఎంతలాగా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే మీకు చేంజెస్ కనిపించట్లేదు. మీకెలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ విషయంలో మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఏవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. మీ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేయలేకపోతున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు. మోస్ట్‌లీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఈ టైంలో ఈ పర్సన్ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా, ఎలాంటి యాక్షన్ తీసుకున్నా, ఆ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే డివైన్ టైమ్ కాదిది. సో, డివైన్ టైమ్ కానప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇది కొంత మీకు రెస్ట్‌లెస్‌గా అనిపిస్తుంటది. అసలు లైఫ్ ఎందుకిలా ఉంది? ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఏం జరుగుతుంది? ఈ రిలేషన్‌షిప్ మన కోసమేనా ఉంది? అసలు ఇక్కడ ఏం చేయాలి నేను? ఆ పర్సన్ అసలు ఏదైనా చేస్తే బావుంటుంది కదా! ఇలా రకరకాల ఎమోషన్స్ అండి. అసలు మెంటల్‌గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. కానీ పేషెన్స్ ఉండాలండి. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇక్కడ ఉంటే తప్ప సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేరు. మీలో ఉన్న ఆ చైల్డ్ లైక్ ఎనర్జీ కానీ, థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి అని చెప్పి, ఆ ఫైర్ ఎనర్జీ కానీ, ఇప్పుడున్న ఫేజ్‌కైతే వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఫైర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. అంటే అంత ప్యాషనేట్‌గా ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని. ఈవెన్ ఎంత ఎగ్జాస్ట్ అయిపోయానో చెప్తున్నాను కదా! అది తగ్గట్లేదు. కానీ ఇప్పుడున్న ఫేజ్‌లో మీరేం చేయలేరు. మీరేంటంటే టైమ్ బీయింగ్ కొంత సైలెంట్‌గానే ఉండాలి. థింగ్స్‌ని ఏంటంటే మీకు కష్టంగా అనిపిస్తున్నా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అంతేకాని మీరేంటంటే ఇక్కడ చైల్డిష్‌గా థింక్ చేసి ఏదో ఇమ్మెచ్యూర్‌గా డెసిషన్స్ తీసుకుంటే తర్వాత మీరు రిగ్రెట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మేబీ మీరు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయితే గెయిన్ చేసుకొని ఉండొచ్చు కానీ, ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం అంటే రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి సూట్ అవ్వదండి. అట్‌లీస్ట్ ఇది దానికి టైం కాదు. సో, నేనొకటే చెప్తాను. వన్స్ డివైన్ టైమ్ స్టార్ట్ అయిన తర్వాత యూనివర్సే మీకు రైట్ ఆపర్చునిటీ ఇస్తుంది. రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికి ఆర్ అట్‌లీస్ట్ ఆ పర్సన్ అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికైనా, అది మీకు అర్థం అవ్వడానికైనా అంతవరకు మాత్రం వెయిట్ చేయాలండి. అంటే మీలో కొంతమందుంటారు డివైన్ టైమ్ అనేది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే యాక్చువల్‌గా ఇంకొంతకాలం వెయిట్ చేయండి. మోస్ట్‌లీ
ఫ్యూ మంత్స్‌లోనే స్టార్ట్ అవ్వచ్చు. ఫైర్ ఎనర్జీ ఉంది. వీక్స్‌లో అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ వెయిట్ చేయండి ఏదైనా సరే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో డిస్టర్బెన్సెస్‌కి కారణం మీ కర్మానా? లేకపోతే అంటే అసలు ఇంకేమైనా లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ఎంతలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే, థింగ్స్ అనేవి ఎప్పుడు సార్ట్ ఔట్ చేద్దాం అనుకున్నా సరే, ఇద్దరు ఫైట్ చేసుకోవడం, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, లేకపోతే ఇంకా థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం లాంటిది జరుగుతుంది. మళ్ళీ ఇద్దరు ఏంటంటే సైలెంట్ అయిపోతున్నారు. ఇది వర్కౌట్ చేయలేకపోతున్నామని. అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అండి. ఎంత ట్రై చేస్తున్నా అక్కడ ఫైట్ అవుతుంది. మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ ఏదో వర్కౌట్ చేద్దాం అంటే మళ్ళీ అదే జరుగుతుంది. అంటే ఇది రిపీటెడ్‌గా మీ లైఫ్‌లో జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల అంటే మీరేంటంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు కరెక్ట్‌గానే ఉండాలి అనుకుంటున్నారు. కరెక్ట్ పాత్‌నే చేసుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ కొంత స్ట్రెస్ ఉన్నా సరే స్టిల్ అంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా అట్‌లీస్ట్ కరెక్ట్ డెసిషన్ తీసుకొని, కరెక్ట్‌గా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచన మాత్రం మీకుంది. బట్ మీరేంటంటే ఇది ఎప్పుడు కరెక్ట్ చేద్దాం అన్నా సరే ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఆహ్, ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ వస్తున్నాయండి. ఈ చేంజెస్ అనేవి మీకు అర్థం అవుతుంది. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి వస్తదేమో! లేకపోతే ఈ పర్సన్ విషయంలోని ఎక్కడో కానీ అంటే బిగ్ డెసిషన్ తీసుకోవాలేమో అని భయపడుతున్నారు. మీరేంటంటే దీనికి రెడీగా లేరండి. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్‌తో సెపరేట్ అవ్వడానికి కానీ, ఈ పర్సన్‌కి అంటే ఇంకా దూరం పెట్టేయాలి. మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనే పాయింట్ మీకు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. మీరేంటంటే మోస్ట్‌లీ ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. సో, ఇదేంటంటే కొంత కార్మిక్ అని కూడా చెప్పొచ్చు. ఈ పర్సన్ మోస్ట్‌లీ మీకు అంటే కార్మిక్ పార్ట్నర్ అవ్వకపోయినా సిట్యుయేషన్ మాత్రం కార్మిక్ అండి. సోల్ కాంట్రాక్ట్ అనేది ఈ విధంగా రాసుకున్నారు ఈ పర్సన్‌తో మీరు. సో, ఆబ్వియస్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి వచ్చే రోజుల్లో కూడా ఇంకొంత ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే కర్మనే అండి. ఇది స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఆ కర్మ మాత్రం ఉంది. ఈ చైన్స్‌ని ఏంటంటే మీరు బ్రేక్ చేయాలంటే మీ ఎమోషన్స్‌ని మీరు పక్కన పెట్టాలి. మీ ఇద్దరి మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తున్నాయి అంటే, మీరు థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేద్దాం అనుకుంటున్నారు. మీకేంటంటే ఈ పర్సన్ విషయంలో ఆ మదర్‌లీ లవ్ ఉంది. ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ అనేది కూడా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఫెమినైన్ ఎనర్జీ అనేది వూండెడ్ అండి. మీ ఎండ్ నుంచి మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. చెప్పాను కదా! ఇదేంటంటే నాకెలా అనిపిస్తుందంటే, మీరింకా థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేద్దాం అనేసరికి ఇద్దరికీ ఫైట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ అదే సిట్యుయేషన్ ఒస్తుంది. సో, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, మేబీ మీరు ఇంకొకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా హింట్స్ ఇస్తుంది. బట్ ఈ హింట్స్ తీసుకోవడానికి మీరు రెడీగా లేరు. ఎందుకంటే చేంజెస్ అనేవి అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నాయి. మనిషికి అన్నిటికంటే కష్టమైనదేంటి? చేంజ్ అవ్వడమే. ఆర్ చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయడమే. సో, అది యాక్సెప్ట్ చేయకపోతే లైఫ్‌లోని వాళ్ళెప్పటికీ హ్యాపీగా ఉండలేరు. లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఎప్పటికీ సెటిల్ అవ్వవు. కాకపోతే మీరేమనుకుంటున్నారంటే, ఈ చేంజెస్ మనం యాక్సెప్ట్ చేస్తే ఈ పర్సన్ దూరం అయిపోతారేమో, లేకపోతే సిట్యుయేషన్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అయిపోతాయేమో, లైఫ్‌లో మనం ఉండలేమేమో, లేకపోతే లైఫ్ ఇంతేనేమో, ఇలా మీరు ఫీల్ అవుతున్నారు. సో, అది తప్పు కాదండి. ఎందుకంటే ఈ పర్సన్‌తో మీకున్న అటాచ్‌మెంట్ అలాంటిది. ప్లస్ సిట్యుయేషన్ కార్మిక్ కాబట్టి ఆఫ్‌కోర్స్ అంతా కూడా ఇంటెన్స్‌గానే ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, సోల్‌మేట్ కనెక్షన్‌లోని, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లోని లవ్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంటదని అనుకుంటారు. ఆఫ్‌కోర్స్ అక్కడ లవ్ ఇంటెన్స్‌గానే ఉంటుంది కానీ, అక్కడ హార్మోనీ ఉంటుందండి. ఇద్దరి మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, వాళ్ళేంటంటే అది బ్యాలెన్స్ చేసుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే. మళ్ళీ కూడా ఆ లవ్ అనేది ఆ రిలేషన్‌షిప్‌లో వచ్చినట్టు చేసుకోగలుగుతారు. కానీ ఈ కార్మిక్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయంటే, లవ్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. ఇంకా అక్కడికంటే ఇక్కడే ఇంటెన్స్‌గా ఉంటది. ఎందుకంటే ఈ పర్సన్ దూరమైనప్పుడు, ఈ పర్సన్‌తో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు, లేకపోతే ఈ పర్సన్ అర్థం చేసుకోనప్పుడు పెయిన్ కూడా అలా ఇంటెన్స్‌గానే ఉంటుంది కదా!
సో అలానే మీ కర్మను క్లియర్ చేసుకుంటారు కదా. కర్మకి షార్ట్ కట్ ఉండదండి. చాలా మంది ఏమనుకుంటారంటే కర్మని ఎలా క్లియర్ చేసుకోవాలనుకుంటారు కానీ కర్మకి షార్ట్ కట్ ఏమి ఉండదు. త్రూ పెయిన్, త్రూ టియర్స్ అది క్లియర్ అవుతుంది. అండ్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు ఎవరినో అంత బాధ పెట్టి ఉంటారు కాబట్టే ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. అది ప్రాబ్లమ్. సో మోస్ట్‌లీ మీకిక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఆర్ అట్‌లీస్ట్ టెంపరరీగా కూడా ఈ పర్సన్‌కి మీరేంటంటే రెస్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. అంటే టైమ్ అండ్ స్పేస్ ఇవ్వాలనుకోవట్లేదండి మోస్ట్‌లీ. అదే ఇక్కడ ప్రాబ్లము. సో మీ ఎమోషన్స్‌తో మీరు ఈ సిట్యుయేషన్‌ని ఆపరేట్ చేస్తున్నంత వరకు మీకు మీరే మైండ్‌లో కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకొని, మీరు ఇమాజిన్ చేసుకుంటున్న దాని ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నంత వరకు ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఫస్ట్ మీరు అన్‌కండిషనల్‌గా వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దానికి సపోర్ట్ చేయాలి. ఈవెన్ ఆ పర్సన్ నాకొద్దు. ఈ మూమెంట్‌లో నేను ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయలేను అంటే, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. అంటే మీరు అనుకోవచ్చు, అలా మేమెందుకండి యాక్సెప్ట్ చేయాలి? మాకేంటి అవసరం అని. బట్ మీరలా యాక్సెప్ట్ చేయకపోయినా సరే, సిట్యుయేషన్ కార్మిక్ కాబట్టి మీరు ఈ కార్మిక్ చైన్స్‌ని బ్రేక్ చేయలేరండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుంది. ఈ పర్సన్‌కి మీరు రోజు రోజుకి అడిక్ట్ అయిపోతున్నారు. రోజు రోజుకి కూడా అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అసలు ఫస్ట్ ఒక గుడ్ పర్సన్‌లా చూడలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఇది కూడా ఎందుకో చెప్పనా? ఈ పర్సన్ మీతో మాట్లాడితే ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీతో మాట్లాడితే మళ్ళీ కూడా వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి వస్తదనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే మేబీ మీతో కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయకపోవచ్చు. మోస్ట్‌లీ ఇక్కడ నేను ఒకటే చెప్తాను. మీరు ఇద్దరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఇక్కడ మీరేంటంటే ఎమోషనల్ అయిపోయి అంటే కొన్ని మీకు అర్థమవుతున్నవి చెయ్యకూడదు ఆర్ చెయ్యను అనుకుని ఉంటే మాత్రం తర్వాతైనా ట్రబుల్ ఫేస్ చేస్తారండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకు నేను ఇంత క్లియర్‌గా మీకు చెప్తున్నాను అంటే, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఈ పర్సన్‌కి కోఆపరేట్ చేయాలి. ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, మీరు ఈ పర్సన్ విషయంలో ఎంతవరకు అంటే కొన్ని చేయగలరో అంతవరకు చేయాలండి. లైక్ ఏంటంటే ఇది ఒక సపోర్ట్ అనుకోండి. ఈ పర్సన్‌కి ఒక హెల్ప్ చేస్తున్నారనుకోండి. ఎందుకంటే మీరలా లేకపోయినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో టాక్సిసిటీ అనేది మీరు వచ్చే రోజుల్లో ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఆ పర్సన్ విషయంలో మీరు కొంత కన్సిడరేట్‌గా ఉండి, వాళ్ళకి కొంత టైమ్ ఇస్తే అట్‌లీస్ట్ ఆ విధంగా అయినా సరే ఈ కర్మ అనేది ఎంతో కొంత క్లియర్ చేసుకుంటారు మీరు. ఈ పర్సన్‌కి సపోర్ట్ చేయడం ద్వారానే మీ కర్మ క్లియర్ అవుతుందండి. బట్ ఈ పర్సన్‌కి మీరు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే బేసిక్‌గా ఈ సిట్యుయేషన్ నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఇక్కడ ఎంత డెస్పరేట్ అవుతుంటే, మీరిక్కడ ఎంత ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకుంటే, రిలేషన్‌షిప్ అనేది అంత స్కేరీగా చేంజ్ అవుతుంది అన్నట్టుగా ఇండికేషన్ అయితే వస్తుంది. నేను చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు మిమ్మల్ని ఎక్కువ పుష్ చేసుకుంటున్నారు. ఆ పర్సన్‌ని అలానే పుష్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే ఓకే. బట్ ఆ పర్సన్‌ని మీరలా పుష్ చేస్తే ఏది చేంజ్ అవ్వదు. ఇది మీరు తెలుసుకోలేకపోతున్నారండి. నా దగ్గర చాలా మంది రీడింగ్‌కొస్తుంటారు. వాళ్ళకి నేను ఇదే పాయింట్ చెప్పినా సరే, కొంతమంది మార్చుకుంటారు కానీ, కొంతమంది ఎందుకో ఇంకా అలానే ఉంటారు. మరి అలా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చెప్పేదేం లేదండి. ఈవెన్ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవ్వాలి. లేకపోతే లైఫ్‌లో కొంత బెటర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి అంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మూవ్ అవ్వాలండి. కష్టమైనా సరే అది చేస్తేనే లైఫ్ మారుతుంది. బట్ ఇంకా అంటే డెస్పరేట్‌గా ఉండి ఇలానే జరగాలి అనుకుంటే చెప్పలేం ఏదైనా జరగొచ్చు. సో, మీ సిట్యుయేషన్‌లో కూడా నాకైతే అదే కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్ అనేది కార్మిక్ అండి. మీరేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువ పెంచుకుంటున్నారు. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. యాక్చువల్‌గా కార్డ్ ఇటువైపొస్తే ఇంకా మంచిగా మెసేజ్ సూట్ అవుతుంది. సో, మీరు చేంజ్ అవ్వాలండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తేనే ఈ కర్మని ఎంతో కొంత క్లియర్ చేసుకుంటారు. పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్స్ అయితే కార్మిక్కే. మరి దీనికి నేను ఎక్కువ ఏం మాట్లాడను. కాకపోతే మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు కొంత కంట్రోల్ చేసుకొని చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఈ టైంలో మీరేంటంటే హెల్పింగ్ హ్యాండ్ అనేది ఆ పర్సన్‌కి ఆఫర్ చేయాలండి. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళతో మీరు కోఆపరేట్ చేయాలి. ఈ మూమెంట్‌లో మీరు చేసేదేం లేదు. ఒకవేళ ఇది మీరు రెసిస్ట్ చేసుకుంటున్నా సరే అక్కడికే చేరుకుంటారు. తర్వాతైనా సరే. ఇప్పుడే మీరు అక్కడికి వెళ్ళిపోతే మంచిది. లేదు అలా వెళ్ళము. మా ఎండ్ నుంచి మేమేంటంటే ఇలానే ఉంటామంటే, మీ కర్మని మీరు ఫేస్ చేస్తారంతే.
కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పెద్దగా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవండి. థింగ్స్ ఎలా ఆపరేట్ అయితే ఆ వేలోనే మీరు ఏంటంటే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఆల్రెడీ మీకు అర్థం అవుతూ ఉండొచ్చు. మీరు పవర్‌లెస్ గా ఫీల్ అవుతుండొచ్చు. ఈ సిట్యుయేషన్ లో ఏది కూడా మీ కంట్రోల్‌లో లేదు. మీరు ఏదైనా కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే అది రివర్స్ అవుతూ వస్తుంది. మీరు అది ఫీల్ అవుతున్నట్టయితే ఇక్కడ మీకు ఏదైతే నేచురల్ గా ఈ పర్సన్ నుంచి సైన్స్ వస్తున్నాయో దాని ప్రకారం మీరు మూవ్ అవ్వాలంతే. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మెసేజెస్ కూడా ఏం ఛానల్ అవ్వట్లేదు. బేసిక్ గా మీ ఎండ్ నుంచి మీరు ఏమైనా చేంజ్ అయితే మరి ఇలాంటి రీడింగ్ ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే తెలుస్తుంది. బట్ మోస్ట్లీ ఇప్పుడైతే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఆ పర్సన్ కి కోఆపరేట్ చేయండి అంతే. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే కొంత అంటే అది సపోర్ట్ అనుకోండి. చెప్తున్నాను కదా నేనే. ఆ పర్సన్ కి హెల్ప్ చేస్తున్నారు. సో అందుకే ఈ రోజు హెల్ప్ చేస్తే రేపు తిరిగి మీకు అదే మంచి చేస్తుంది అని అనుకోని చేసియండి అంతే. లేదు చేయను అనుకున్న మీ ఇష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు గైడెన్స్ ఇస్తుంది. అల్టిమేట్‌గా మీ లైఫ్‌కి మీరే డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ మీ లైఫ్‌కి మీరు డెసిషన్స్ తీసుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా లా ఆఫ్ కర్మ మీదే ఆపరేట్ అవుతుంది. కర్మ ఏం చెప్తుంది? మీరు ఏదిస్తే మీకు అదే తిరిగి వస్తుంది అని చెప్తుంది. సో అల్టిమేట్‌గా మీరు ఇది అర్థం చేసుకొని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీకు మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్‌కి రీజన్ మీ కర్మానా? లేకపోతే మీరేమైనా లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలని ఉందా? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ప్లాన్ చేసుకున్నారండి. చాలా చాలా అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. వీళ్ళతో ఫ్యూచర్ ఇలా ఉండాలి. అంటే మీ లైఫ్ ఇలా ఉంటే బావుంటుంది అనుకోని చాలా రకాలుగా అనుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ కోసం మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు అంటే అంత స్ట్రాంగ్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని అనుకున్నారు. సో ఆబ్వియస్‌గా ఇక్కడేంటంటే మీరు ఇలా చేంజ్ అవ్వడం అనేది కామనే. అండ్ డెఫినిట్‌గా ఆ వ్యక్తికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇచ్చారు. ఈవెన్ ఆ పర్సన్ కూడా మీకు అంటే అంత నెగెటివ్ వైబ్స్ ఏమి ఇవ్వలేదండి. మోస్ట్‌లీ వాళ్ళు మీతో మంచిగా ఉండడానికే ట్రై చేశారు. ఆర్ అట్‌లీస్ట్ న్యూట్రల్‌గా ఉన్నారు. మరీ మీ అంత లవ్ ఇవ్వకపోయినా, మరీ మీ అంత చేంజెస్ చేసుకోకపోయినా బట్ పర్వాలేదు. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఏదైతే చేయాలో మీకోసం అవన్నీ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా, ఈ పర్సన్ చాలా యారగెంట్ లేకపోతే ఈ పర్సన్ ఎందుకో కానీ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళ డామినెన్స్‌ని చూపించుకోవాలనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా ఆ మస్కులిన్ ఎనర్జీ అనేది మీరు ఫీల్ అవుతున్నారండి. అది కూడా కైండ్ ఆఫ్ వూండెడ్ మస్కులిన్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు. సో మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎంత చేంజ్ అయ్యాం కదా! ఈ పర్సన్ కోసం ఎంత చేస్తున్నాం, ఈ పర్సన్ విషయంలో ఎంత ప్యాషనేట్‌గా ఉన్నాం కదా! ఈ పర్సను అంటే ఇంతవరకు మంచిగానే ఉన్నారు కదా! సో వీళ్ళెందుకు ఇప్పుడు ఇలా తయారవుతున్నారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలానే ఉంటారా? ఇలా మీరేంటంటే చాలా రకాలుగా డౌట్స్ పెట్టుకుంటున్నారండి. దీనికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఉన్నారు. ఈ మూడో వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు, మీకు సంబంధించిన వాళ్ళైనా కూడా అవ్వచ్చు. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్‌గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఎలాగో వాళ్ళు చెప్పిన మాటే వింటారు. ఆటోమేటిక్‌గా థింగ్స్‌ని కంట్రోల్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారేమో, ఆర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారేమో అని వాళ్ళు ఫీల్ అయినా, వాళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. ఇది సెకండ్ కేటగిరీ అండి. అన్నీ కూడా ఒకే కేటగిరీలో ఉండాలని రూల్ ఏం లేదు. అందుకే నేను మీకు సెకండ్ కూడా చెప్పాను. సో, మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మోస్ట్‌లీ మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో అంతా మీరు అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకుందాం అనుకున్న ఆ పర్సన్ కోఆపరేట్ చేస్తున్నా సడెన్‌గా థింగ్స్ ఈ రకంగా చేంజ్ అవ్వడానికి రీజన్ మాత్రం థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ రావడం అనేది కార్మిక్ అని చెప్పను కానీ, కొన్ని లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ అవ్వాలంటే ఇంకా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయాలి. ఆర్ మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి అని మీకు యూనివర్స్ నేర్పించాలనుకుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు యూనివర్స్ మాకే ఎందుకండి లైఫ్ లెసన్స్ నేర్పించాలి. సో యూనివర్స్ నేర్పించినా, నేర్పించకపోయినా ఈ పర్సన్ విషయంలో మేము మొదటి నుంచి కరెక్ట్‌గానే ఉన్నాం. వచ్చే రోజుల్లో కూడా అలానే కరెక్ట్‌గా ఉంటాం అని మీరు అనుకోవచ్చు. బట్ ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే థింగ్స్ అంత ఈజీగా వర్కౌట్ అయిపోతే లైఫ్ అనేదేంటంటే
అన్ని రోజులు సేమ్ ఉండదండి. అంటే ఎలా చెప్పాలంటే, ఈ పర్సన్ మీకు అన్నీ అనుకున్నారు కాబట్టి, మీరు ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టి, ఈ పర్సన్‌ని మీరు సాధించుకున్నారు. కాకపోతే ఈ పర్సన్‌ని మీరు సాధించుకున్నారు కాబట్టి, మీ బౌండరీస్ ఏంటో మీకు తెలియాలి. ఆ లైన్ అనేది ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేయాలి అని యూనివర్స్ అనుకుంది కాబట్టే, ఇలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కర్మాయే. కాకపోతే కార్మిక్ రిలేషన్‌షిప్ కాదిది. అలా అని చెప్పి సిట్యుయేషన్స్ కూడా కార్మిక్ కాదు. ఈక్వాలిటీ అండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఈ పర్సన్ మీ రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు. ఇదొక మిర్రర్ టైప్ రిలేషన్‌షిప్ అండి. అంటే ఇది కార్మిక్ కాదు. అలా అని చెప్పి సోల్‌మేట్ కనెక్షన్ కూడా కాదు. సోల్‌మేట్ కనెక్షన్‌లా కూడా నాకు ఎక్కడ అనిపించట్లేదు కార్డ్స్ చూస్తున్నట్టయితే. బట్ ఇది ఎలా చెప్పాలంటే, ఈ పర్సన్‌ని మీరు సాధించుకోవాలి అంటే, మీరు కొంత కష్టపడాలి. అది ఎందుకు అంటే మీరిప్పుడు కష్టపడ్డారనుకోండి, లైఫ్‌లో ఎప్పుడూ కూడా మీరు ఆ లైన్ క్రాస్ చేయరు. అలా అని చెప్పి మీరనుకోవచ్చు. అలాంటప్పుడు ఆ పర్సన్ కూడా మరి ఇదంతా తెలియాలి కదా అని. వాళ్ళకి కూడా ఇలా తెలుసుకునే రోజొస్తదండి. మీరేంటంటే మీకే ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. మీరే సఫర్ అవుతున్నారు. మీకే ఎందుకిలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ, ఇది ఈ ఫేజ్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్‌లో వాళ్ళకి కూడా కొన్ని లెసన్స్ ఉంటాయండి. మీ విషయంలో వాళ్ళు కూడా కొన్ని నేర్చుకునే పరిస్థితొస్తుంది. బట్ ముందు మీరు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా! ఈ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఇది చెప్పాను కదా! మిర్రర్ టైప్ రిలేషన్‌షిప్ అండి. ఆఫ్‌కోర్స్ ఈక్వాలిటీ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో మాత్రం మీరు డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఇది మీకోసం రీడింగ్ కాబట్టి, నేను మీకోసం మాత్రమే మాట్లాడతాను. మేబీ ఆ పర్సన్‌కి రిలేటెడ్‌గా కార్డ్స్ తీసినప్పుడు వాళ్ళకి ఎలాంటి రీడింగ్ వస్తుందో మనకు తెలీదు కదా! బట్ పర్టిక్యులర్‌గా మీ కార్డ్ ప్రకారం అయితే నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. కన్ఫర్మ్‌గా వర్కౌట్ అవుతుంది. లాంగ్ రన్‌లో ఈ పర్సన్ మీతో ఉంటారు. కానీ ముందు మీరు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు. వాళ్ళ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కానీ, ఈ పర్సన్ ఈ ఫేజ్‌లో బిహేవ్ చేస్తున్న వేని మీరేంటంటే టాలరేట్ చేసుకోవడం కానీ, యూనివర్స్ ఏంటంటే చూడాలనుకుంటుంది. ఎందుకిదంతా అంటే చెప్పాను కదా! మీకు అంటే థింగ్స్ అనేవి ఇప్పటి వరకు ఈజీగా ఉన్నాయి. బట్ ఈ ఎగ్జామ్ మీరు పాస్ అయితే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌కి అంటే ఒక రూలు, మీకొక రూల్ అని ఏం లేదు. ఆ పర్సన్ కూడా టైమ్ వచ్చినప్పుడు హార్డ్‌షిప్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారేంటో మరి తెలీదు. బట్ మోస్ట్‌లీ వీళ్ళైతే మాత్రం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొంత ఈ కంట్రోలింగ్ బిహేవియర్‌నయితే చూపిస్తారు. దానివల్ల వాళ్ళకేం రాదండి. లాంగ్ రన్‌లో వాళ్ళు సఫర్ అవ్వడమే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళొక కర్మని క్రియేట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకిప్పుడు తెలియట్లేదు కానీ తర్వాత తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళెవరైనా థర్డ్ పర్సన్ మాట వింటున్నట్టయితే. లేదు మీ విషయంలోని వీళ్ళేంటంటే ఎక్కడో కానీ అంటే రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే చెప్పాను కదా! మీరెవరి మాట వింటున్నారు, మీరెవరి కంట్రోల్‌లో ఉంటున్నారని. అలా అర్థం చేసుకుంటున్న దానికి వీళ్ళేంటంటే కంట్రోల్ చేయాలనుకోవడం, వీళ్ళేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయాలనుకోవడం అయితే కరెక్ట్ ప్యాటర్న్ కాదు. వీళ్ళు మేబీ ఇక్కడ లెసన్ నేర్చుకోవాలి అని ఉన్నా ఇలాంటి సిట్యుయేషన్స్ రావచ్చు. ఇదేంటంటే మీకే ప్రాబ్లమ్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నాకు డిఫరెంట్‌గా మెసేజెస్ చానెల్ అవుతున్నాయండి. నేను అందుకే నాకు చానెల్ అయిన దాని ప్రకారమే చెప్తున్నాను. సో, నేను చెప్పింది మీకు అల్టిమేట్‌గా అర్థమైతే చాలు. ఇంకా క్లియర్‌గా నేను చెప్తాను చూడండి. ఈ పర్సన్ విషయంలో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉండి మీరు సఫర్ అవుతున్నారు, మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నారు అంటే మీ ఎమోషన్స్‌ని, ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎలా పేషెన్స్‌తో హ్యాండిల్ చేస్తారు అనేదైతే మీకు ఎగ్జామ్ అండి. ఇక్కడ మీరేంటంటే ఒక లైఫ్ లెసన్ నేర్చుకుంటారు. అండ్ మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఎంతవరకు ఉండాలి? ఎలా ఉండాలి? ఈ రిలేషన్‌షిప్‌కి అంటే మీ రోల్ ఏంటి అని మీరు తెలుసుకోవడానికి ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయి. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి సపోజ్. ఇప్పుడు ఆ పర్సన్ విషయంలో కూడా నేను మాట్లాడతాను. ఈవెన్ ఈ రీడింగ్ అనేది మీకు సంబంధించింది మీకు గైడెన్స్ అయినప్పటికీ కూడా నాకు అంటే ఇలా కూడా ఒక మెసేజ్ ఛానెల్ అయింది కాబట్టి నేనేంటంటే ఇది కూడా మీకు క్లియర్‌గా చెప్పేస్తాను. అదేంటంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంటే, థర్డ్ పర్సన్ మాట వింటే, వాళ్ళ కర్మని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, లాంగ్ రన్‌లో అయినా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇఫ్ సపోజ్ మీకు థర్డ్ పర్సన్ ఉన్నారు. మీరే అలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారని వాళ్ళు అనుకుంటే, దానికి వాళ్ళేంటంటే ఒక నెగెటివ్ వేలో కానీ రియాక్ట్ అవుతున్నారు. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే, ఖచ్చితంగా వాళ్ళిక్కడ ఒక లైఫ్ లెసన్ నేర్చుకుంటారండి. అది ఎలా అంటే, ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరే సార్ట్ ఔట్ చేసుకోవాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా, వాళ్ళేంటంటే మీ సైడ్ స్టోరీ వినకుండా, కొంత ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు. అండ్ వీళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో ఎలా ఉండాలి?
ఆ రిలేషన్‌షిప్‌లో కొన్ని వాల్యుబుల్‌గా లెసన్స్‌నైతే మాత్రం నేర్చుకుంటారండి. ఇదైతే నేను చెప్పగలను. దీనికోసం మరి ఇంక ఎక్కువేం మాట్లాడను. బట్ నేను చెప్పింది మీకు అర్థమైతే సరిపోతుంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. అది ఎప్పుడు అంటే ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని మీరు పేషెన్స్‌తో హ్యాండిల్ చేసినప్పుడు, మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని మీరు ఫైండ్ చేసినప్పుడు, ఈ పర్సన్ రియల్‌గా మీకు నీడా? కాదా? ఈ పర్సన్ మీ లైఫ్‌లో లాంగ్ రన్‌లో ఉంటే కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ టైప్ ఛాలెంజ్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి, మళ్ళీ కూడా మీ రిలేషన్‌షిప్‌లో ఈ టైప్ ఛాలెంజ్ రాకపోవచ్చు. బట్ ఇంకొకటి రావచ్చు. కానీ ఈ పర్సన్‌తో మీరు ఇనీషియల్‌గా వచ్చే ఛాలెంజెస్ ఫేస్ చేయలేకపోతే మీరు ఇంకెంత ఫ్యూచర్ ప్లాన్ చేసినా సరే వేస్టే కదండీ! మళ్ళీ మళ్ళీ కూడా ఛాలెంజెస్ వస్తాయి. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉన్నారా? లేదా? అని కూడా యూనివర్స్ పరీక్షిస్తుంది. సో, ఇది కార్మిక్ అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు అని అనుకోండి అంతే. సో, అసలు ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మీరు కాన్ఫిడెంట్‌గా లేరండి ప్రెజెంట్. ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే, మీ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆర్ ఈ పర్సన్ గురించి మీరేంటంటే, నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. మీ మైండ్ ఏంటంటే, మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తుంది. ఎక్కడో కానీ ప్రాబ్లమ్ అనేది మీ ఎండ్ నుంచి కూడా ఉందండి. ఆ పర్సన్ ఎండ్ నుంచే ప్రాబ్లమ్ ఉందనుకున్నాను కానీ, మీలో కూడా టాక్సిసిటీ ఉంది. ఇక్కడేంటంటే మీరెక్కడో కానీ మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీరెక్కడో కానీ థింగ్స్‌ని స్ట్రేంజ్‌గా వర్కౌట్ చేయాలని చూస్తున్నారు. ఆర్ మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ ఏంటంటే, మిమ్మల్ని మీలా ఉంచట్లేదు. వేరే వ్యక్తిలా మారుస్తుంది. అందుకే మీరేంటంటే, మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఓపెన్‌గా మాట్లాడలేకపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్‌కి మీ ట్రూ ఫీలింగ్స్ కానీ, ట్రూ ఇంటెన్షన్స్ కానీ చెప్పుకోలేకపోతున్నారండి. ఈవెన్ ఈ పర్సన్‌తో మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్న దగ్గర కూడా మీరే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. నాకు తెలిసి అక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారని చెప్తున్నాను కానీ, థర్డ్ పర్సన్ ఏంటంటే, మీ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టు లేరు. మీరే ఎవరి వల్లో ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, ఎవరో మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ చేస్తున్నారు. సో, ఈ మ్యానిప్యులేషన్ అనేది మీ పర్సన్‌కి నచ్చట్లేదు. ఎక్కడో కానీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలో ఉన్న ఈ డెవిల్ ఎనర్జీ వల్ల కూడా మీరేంటంటే థింగ్స్‌ని కొంత రాంగ్ వేలో ఆపరేట్ చేయొచ్చు. దానివల్ల కూడా మీరు కూడా కర్మని క్రియేట్ చేసుకోవచ్చండి. ఇది లైఫ్ లెసన్ అనే చెప్పడానికి లేదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు మీ ఇంటెన్షన్ అనేది ఒకలా ఉంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అయ్యి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేసిన తర్వాత ఇంకొకలా ఉంది మీ ఇంటెన్షన్స్ కూడా. మీరు కూడా ఏంటంటే రైట్ మైండ్ సెట్‌లో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. థింగ్స్‌నేంటంటే కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ప్రాబ్లమ్ ఇక్కడైతే ఉందండి. ఈ ప్రాబ్లమ్ నాకెలా కనిపిస్తుందంటే నేను అసలు ఫస్ట్ ఇంత రీడింగ్ చెప్పాను కానీ, ఇక్కడ ఈ కార్డ్స్ చూసిన తర్వాత మొత్తానికే నాకు కన్‌ఫ్యూజనొచ్చేసింది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఇంతవరకు ఈ పర్సను అంటే ఎక్కడో కానీ అలా వూండెడ్ మస్కులిన్ ఎనర్జీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. సో, కర్మ అనేది క్రియేట్ చేసుకుంటున్నారేమో అని అనిపించింది కానీ, ఇక్కడ మీరు కూడా స్ట్రేంజ్‌గానే బిహేవ్ చేస్తున్నారండి. మీలో కూడా చేంజెస్ అనేవి రావాలి. మీలో చేంజెస్ రాకపోతే ఆ పర్సనే కాదు మీరు కూడా కర్మని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. కర్మని క్రియేట్ చేసుకుంటారో లేదో తెలీదు గానీ, ఇక్కడి నుంచి చాలా లెసన్స్ మాత్రం నేర్చుకుంటారండి. మీలో ఉన్న నెగటివిటీని, మీలో ఉన్న అంటే ఆ మ్యానిప్యులేషన్‌ని పక్కన పెట్టండి. మేబీ ఇక్కడ మిమ్మల్ని ఎవరు మ్యానిప్యులేట్ చేయకపోయినా మీ థాట్స్ అయినా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. థాట్స్ కంట్రోల్ చేస్తున్నాయి. సో, అందుకే మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా ఉండలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అవి ఏ వేలో ఉన్నాయో అలా. సో, ఇదైతే ప్రాబ్లమేనండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. అదేంటంటే ఇక్కడ ఎవరు చెప్పిన మాట కూడా వినొద్దు మీరు. ఎవరిని కూడా ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఆ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తున్నట్టయితే అది చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది కర్మ క్రియేట్ చేసుకోవడం లాంటిది. దానికి మరి ఇంకెవరేం చేయలేరు. కానీ కాన్సిక్వెన్సెస్ మాత్రం ఫేస్ చేస్తారు. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ఎమోషన్స్‌ని మాత్రం మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీద అసలు మీకు లవ్ ఉందా? లేదా? అంటే అది కూడా మీరిప్పుడు ఆన్సర్ చేయలేరేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇనీషియల్‌గా మీరు ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకలా ఉన్నారు. మేబీ సిట్యుయేషన్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో చాలా జరిగుంటాయి. అందుకే మీరు మారుండొచ్చు. కానీ మీలో వచ్చిన మార్పనేది మంచిగా వస్తే పర్వాలేదు. బట్ అది ఇంకొకలా వస్తుంది. అది నేనేంటంటే అంత క్లియర్‌గా మీకు చెప్పాలనుకోవట్లేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను. ఇది డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తుంది. సో, ఇది మంచిది కాదు. మీకక్కడి వరకు తెలిస్తే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను.
ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఈ పర్సన్ విషయంలో అంటే థింగ్స్ అనేవి ఎక్కడో అన్‌ఫెయిర్‌గా ఉన్నాయి. లేకపోతే మీరు హర్ట్ అయ్యారని చెప్పి మీరు అనవసరంగా ఒక నెగెటివ్ వేని చూజ్ చేసుకోవడం కానీ, ఒక రాంగ్ పాత్‌లోకి వెళ్ళడం కానీ చెయ్యొద్దండి. దానివల్ల మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.